أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن الله كان على كل شيء حسيبا. الله لا إله إلا هو ويجمعنكم إلى يوم القيامة لا ريب فيه ومن أصدق من الله حديثا. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మన అందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. సోదరులారా, రంజాన్ మాసం 5వ రోజున మనము ప్రవేశించాము. ఇన్షాల్లా దైవం తలిస్తే ఈరోజు దేవుని యొక్క తత్వాన్ని గురించి, వాస్తవ భావనను గురించి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఎలాంటివి, ఆయన తన చివరి గ్రంథంలో తన గురించి ఏ విధంగా ఆయన ప్రకటించుకున్నాడు, ఇటువంటి అధికారాలు ఆయనకు ఉన్నాయి, ఇత్యాది విషయాలను గురించి మనము తెలుసుకుందాం. ఇప్పుడిప్పుడే నేను మీ ముందు అంతిమ గ్రంథం ఖురాన్ నుండి 4వ అధ్యాయం 87వ వాక్యం యొక్క ఒక అరబీ మూలాన్ని పఠించాను. దీని యొక్క తెలుగు అనువాదం చూడండి. అల్లాహ్ ప్రతి దానిని లెక్క తీసుకుంటాడు, ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన మీ అందరినీ ప్రళయదినం నాడు సమావేశపరుస్తాడు, మరి అది రావడంలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. అల్లాహ్ మాట కంటే మరి ఎవరి మాట నిజం కాగలదు. కాబట్టి సోదరులారా, ఇక్కడ దైవము తన శక్తి సామర్థ్యాలను గురించి, తన అధికార యొక్క దర్పాన్ని గురించి ఇక్కడ ప్రకటిస్తున్నాడు. అదేమిటంటే, ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు. ఎంత స్పష్టంగా, ఎంత బహిరంగంగా, మరి ఎంత ధైర్యంగా దైవము ప్రకటిస్తున్నాడు అంటే దానికి కారణం ఏమిటంటే, సర్వాన్ని కూడా సృష్టించింది ఆయన కాబట్టి, ఈ సర్వం కూడా ఆయనకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు కాబట్టి, మరి మరొకరు ఎవరు కూడా ఈ భూమిని నేను సృష్టించాను అని, లేకపోతే మానవులను నేను పుట్టించాను అని ఎవరు కూడా ఇంతవరకు దావా చేయలేదు. సోదరులారా, కేవలము దైవం ఒక్కడే మరి ఈ దావాను చేయడం జరిగింది. నేను మీ దైవాన్ని, నన్ను మాత్రమే మీరు ఆరాధించండి అని. కాబట్టి ఆయనను విడిచిపెట్టి మనిషి ఎవరినైతే ఆరాధిస్తూ ఉంటాడో, మరి వాళ్ళు ఎన్నడూ కూడా మేము దైవాలము అని ప్రకటించడం కానీ, లేకపోతే మమ్మల్ని ఆరాధన చెయ్యండి అని వారు కోరడం కానీ మనం ఎంత మాత్రం కూడా మనము చూడము. దానికి ఎంత మాత్రం రుజువు లభించదు. మన గ్రంథాలు అన్నీ కూడా దైవం ఒక్కడిని మాత్రమే ఆరాధించమని బోధిస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఒక్కడే ఈ సమస్తాన్ని సృష్టించాడు కాబట్టి, మరి ఆయనతో పాటు ఎవరు లేరు, ఆయన తప్ప ఎవరు కూడా లేరు. అదే విషయాన్ని ఇక్కడ అల్లాహ్ ప్రకటిస్తున్నాడు. నేను మీ అందరినీ ప్రళయ దినం నాడు సమావేశపరుస్తాను, మరి అది రావడంలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. మరి ఆయన మాట కంటే గొప్ప మాట ఎవరిది కాగలదు? ఈ సృష్టిలో దైవం యొక్క మాట కంటే గొప్ప మాట, నిజమైన మాట ఎవరిది ఉంటుంది? కాబట్టి ఆయన మాట, మరి ఒక మాట ఆయన చెప్పాడు అంటే, ఒక వాగ్దానం ఆయన చేశాడు అంటే అది నిస్సందేహంగా జరిగి తీరుతుంది. మరి మరొక సందర్భంలో 4వ అధ్యాయం 132వ వాక్యంలో దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు. భూమి ఆకాశాలలో ఉన్న సమస్త వస్తువులు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ఇదేమిటంటే మనము వాడుకుంటున్నాం కదా, ఆయన ఆధీనంలో ఎలాగ ఉన్నాయి అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. మరి మనము వాడుకోవడానికి ఆయన అనుమతిని ఇచ్చాడు కాబట్టి మనము వాటిని వినియోగించుకోగలుగుతున్నాము, ప్రకృతిని ఉపయోగించుకోగలుగుతున్నాము. ఆయన అనుమతి ఇచ్చాడు కాబట్టి అవి అన్నీ కూడా మనకు సేవ చేస్తున్నాయి, మనకు లొంగి అవి మనకు సేవ చేస్తున్నాయి.
దాని యొక్క ఆ శక్తి సామర్థ్యాలు మనవి కావు సోదరులారా. ఆ దైవం వాటికి ఆ అనుమతిని ఇచ్చాడు కాబట్టి అవి మనకు సేవ చేస్తున్నాయి. కాబట్టి భూమి ఆకాశంలో ఉన్న సమస్త వస్తువులన్నీ కూడా ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. మరి వాటినన్నింటినీ నడిపేవాడు ఆయన ఒక్కడు మాత్రమే. ఆయన ఆదేశిస్తేనే మరి మేఘాలన్నీ కూడా ఒక చోట చేరుతాయి, మరి పైనుండి వాన పడుతుంది. మనం చూస్తుంటాం, కారు మేఘాలు కమ్ముకుంటూ ఉంటాయి. గత 2 రోజులుగా మనం చూస్తున్నాం. ఇంకొక క్షణంలో వాన పడిపోతుందేమో అనిపిస్తుంటుంది, కానీ ఒక్క చుక్క కూడా నీరు రాదు. దానికి కారణం ఆ మబ్బులకు దైవం యొక్క ఆజ్ఞ లేదు వాన కురియడానికి. కాబట్టి సోదరులారా, ప్రతి వ్యవహారాన్ని నడిపేవాడు ఆయన ఒక్కడు మాత్రమే. ఆయన అనుమతి ఉంటేనే ఏ వ్యవహారమైనా జరిగేది, ఏ పనైనా జరిగేది. దైవం ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. అదేమిటంటే, ఆయన తలిస్తే మిమ్మల్ని తొలగించి మీ స్థానంలో మరొకరిని తేగలడు. కాబట్టి ఈ ప్రపంచం నాది, ఈ ప్రపంచాన్ని నేను నా ఇష్టం వచ్చినట్టు అనుభవిస్తాను, దీని మీద ఆధిపత్యం నాది అని మనిషి భావించాడంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే మనకంటే ముందు చాలామంది ధనవంతులు, చాలామంది పెద్ద పెద్ద మరి దేశాలు గతించాయి. అవన్నీ కూడా మరి భూగర్భంలో కలిసిపోయాయి. మహామహా దేశాలు, మహామహా ప్రభుత్వాలు, గొప్ప గొప్ప రాజులు గతించారు. వారందరూ కూడా భూమిలో కలిసిపోయారు. కాబట్టి సోదరులారా, ఏది కూడా శాశ్వతం కాదు. చివరికి వ్యవహారాలన్నీ కూడా దైవం వద్దకు మరలుతాయి. మరి సమస్తానికి కూడా అధిపతి ఆయన మాత్రమే అవుతాడు. చూడండి, ఇంకొక సందర్భంలో 6వ అధ్యాయం 17వ వాక్యంలో దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు. అదేమిటంటే, ఓ మనిషి, ఒకవేళ అల్లా నీకు ఏదన్నా బాధకు గురి చేస్తే మరి ఆయన తప్ప దాన్ని తొలగించేవారు ఎవరు కూడా లేరు. ఆయన మన నుండి ఏదైనా ఒకటి తీసుకోవాలి అని అనుకుంటే ప్రపంచమంతా కలిసి ఆపాలనుకున్నా అది ఆగదు. ఆయన మనకు ఒకటి ప్రసాదించాలి అని ఆయన అనుకుంటే ప్రపంచమంతా కలిసి దానిని ఆపాలని అది కూడా ఆగదు. కాబట్టి సోదరులారా, అది విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. నేను నీకు ఏదైనా బాధకు గురి చేస్తే మరి దానిని ఆయన తప్ప తొలగించేవాడు ఎవడు లేడు. బాధను ఇచ్చేవాడు ఆయనే, మరి తొలగించేవాడు ఆయనే. నవ్వించేవాడు ఆయనే, ఏడిపించేవాడు కూడా ఆయనే. ఆయనే నిగూఢము, ఆయనే బహిరంగం కూడా. కాబట్టి సోదరులారా, దేవుని యొక్క తత్వాన్ని గురించి మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క తత్వము, ఆయన యొక్క గుణగణాలు, ఆయన శక్తి సామర్థ్యాలు, దేవుని పట్ల ఒక భావన, సరైన భావన మనకు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనిషి పరిపూర్ణంగా ఆయనను విశ్వసించిన వాడు అవుతాడు. మనసులో ఆయన ఒక్కడి పట్ల మాత్రమే ఆరాధన కలిగి ఉంటాడు. మరి సాటి మానవులను, బలహీనమైనటువంటి ఇతర జీవజాలను అతను తన దైవాలుగా అంత మాత్రం కూడా భావించడు. ఈ రోజున దైవానికి సాటిగా మరి ఇంతమంది ఇన్ని విధాలుగా దైవాన్ని ఆరాధిస్తున్నారు అంటే దానికి కారణము ఆయన పట్ల సరైనటువంటి అవగాహన లేదు. ఆయన శక్తి సామర్థ్యాల పట్ల మనిషికి సరైనటువంటి అవగాహన లేదు. ఎప్పుడైతే దైవం ఈ విధంగా ఉంటాడు అన్న సత్యం అతనికి తెలిసినప్పుడు నిస్సందేహంగా ఇటువంటి మరి మిథ్యా దైవాల ఆరాధన ఎంత మాత్రం కూడా అతను చెయ్యడు. చూడండి, దైవం ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. అదేమిటంటే, ఆయన మీకు ఏదైనా మేలు చేసినట్లయితే మరి దాన్ని తొలగించేవాడు కూడా ఎవరు లేరు. ఆయన తన దాసులపై తిరుగులేనటువంటి ఆధిపత్యాన్ని, అధికారాన్ని కలిగి ఉన్నవాడు. కాబట్టి మన అందరి జుట్టు ఆయన చేతిలో ఉన్నది. ఆయన తలిస్తే ఏదైనా చేయగలడు సోదరులారా. మరి మన బాధల నుండి ఆయన విముక్తులను చేయవచ్చు, లేకపోతే మరిన్ని బాధలు పెట్టవచ్చు. ఏ వ్యవహారమైనా ఆయన చేతుల్లోనే ఉన్నది. ఇంకా చూడండి, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ప్రజలతో ఈ విధంగా చెప్పండి, మరి అందరికంటే కూడా గొప్ప సాక్ష్యం ఎవరిది? అప్పుడు వారు అంటారు, మీరు చెప్పండి, ఆ సాక్ష్యం అనేవాడు, ఆ సాక్ష్యము ఆ దైవందే గొప్పది. కాబట్టి అందరికంటే కూడా గొప్పదైనటువంటి సత్యమైనటువంటి సాక్ష్యం ఇచ్చేవాడు దైవం. కాబట్టి ఆయన ఒక మాట మనతో చెప్పాడు అంటే అది 100కి 100 పాళ్ళు అది సత్యమై తీరుతుంది. ఎందుకంటే మానవుల యొక్క మాటలు మారిపోతూ ఉంటాయి, అసత్యాలతో కూడుకుని ఉంటాయి.
వాళ్ళ సాక్ష్యం కూడా అసత్యంతో కూడుకుని ఉంటుంది. కానీ దైవము ఇటువంటి బలహీనతలకు అతీతుడు కాబట్టి ఆయన ఒక వాగ్దానాన్ని చేసిన, ఆయన ఒక మాటను చెప్పిన అది 100కి 100 పాళ్ళు అది జరిగి తీరుతుంది. మరొక సందర్భంలో చూడండి, ఆయన చెప్తున్నాడు 6వ అధ్యాయం 38వ వాక్యంలో, అంతిమ గ్రంథం ఖురాన్ 6వ అధ్యాయం 38వ వాక్యంలో ఆయన చెప్తున్నాడు, భూమి మీద సంచరించే మీ జంతువు జాలాన్ని మీరు చూడండి, ఇంకా తమ రెక్కల సహాయంతో ఎగిరే పక్షులను మీరు గమనించండి, ఇవి అన్నీ కూడా మీలాంటి జీవజాలాలే. చూడండి, మన పైన ఆకాశంలో చూస్తుంటాము, పక్షులు ఎగురుతుంటాయి. మరి వాటిని కింద పడకుండా ఆపే ఆ శక్తి ఏమిటి? మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఇంకా మేము ప్రతి వారి యొక్క విధి వ్రాతను ఒక గ్రంథంలో నమోదు చేస్తున్నాము. ప్రతి వారికి ఒక జాతకం ఉంటుంది సోదరులారా. కాబట్టి ఆ మరణం తర్వాత మన మెడకి మన యొక్క జాతకాన్ని వేలాడదీస్తాడు దైవం. అప్పుడు అంటాడు, ఇక్రా కితాబక కఫాబి నఫ్సికల్ అలేక యౌమ హసీబా, ఓ చదువు, ఓ మనిషి, నీ యొక్క గ్రంథాన్ని నీ మెడకే నేను వేలాడదీశాను. అందులో ప్రతి చిన్న పని ప్రతి పెద్ద పని కూడా నమోదు కాబడి ఉంటుంది. అది చూసి మనిషి గగ్గోలు పెడతాడు, అర్రర్రే, నేను చేసిన ప్రతి చిన్న పని ప్రతి పెద్ద పని కూడా ఇందులో నమోదు చేసేసాడే, నా కర్మ కాలిపోయింది అని చెప్పేసి ఆ రోజున మనిషి ఎంతగానో పశ్చాత్తాపడతాడు. కానీ అప్పుడు మరి మార్చడానికి ఏమాత్రం అవకాశం ఉండదు సోదరులారా. కాబట్టి మన మంచితనము మన చెడ్డతనమే మన వెంట వస్తాయి. కాబట్టి మనము మంచి చేసుకున్నట్లయితే ఆ మంచి మనలను నరకాగ్ని నుండి కాపాడుతుంది. లేదు ఇదే జీవితం అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టు మనం జీవితం గడిపినట్లయితే ఆ పాపాలన్నీ కూడా మనల్ని చుట్టుకొని నరకంలోనికి మనల్ని తోసివేయడం జరుగుతుంది. ఇంకా చూడండి, ఆయన శక్తి సామర్థ్యాలను గురించి దైవం చెప్తున్నాడు 6వ అధ్యాయం 59వ వాక్యంలో, మరి అగోచరాల తాళం చెవులు ఆయన వద్దనే ఉన్నాయి. మనకు ఏదైతే కంటికి కనిపిస్తాయో అదే మనం చూడగలము, కంటికి కనిపించినటువంటివి మనకు తెలియదు. కానీ ఆయన గోచరానికి అగోచరానికి కూడా యజమాని ఆయన. మరి ఆయన వద్ద మరి పుష్కలంగా నిధులు లేనటువంటిది ఏది కూడా లేదు సోదరులారా. ఇంకా ఆయనకు తప్ప ఇతరులకు ఎవరికి కూడా భూమిలో ఉన్నదేమిటి, ఆకాశంలో ఉన్నదేమిటి ఎవరికి కూడా తెలియదు. ఆయనకు తెలియకుండా ఆకు కూడా రాలదు. చూడండి ఆయన శక్తి సామర్థ్యాలు. ఇంకా నేలలోని చీకటి పొరలలో మరి ఆ గింజ నుండి బయటకు వచ్చే ఆ మొక్కను ఆయన మాత్రమే ఎరుగుతాడు. ఇంకా చూడండి, మనం సందర్భంలో దైవం చెప్తున్నాడు, మీరు ఆ విత్తనాలను వేస్తూ ఉంటారు, ఆ విత్తనాల నుండి మొక్కలను మొలిపించేది ఎవరు అని ప్రశ్నిస్తుంటాడు. ఇంకా చూడండి, రాత్రిపూట ఆయనే మీ ఆత్మలను ఆయన వశపరుచుకునేవాడు. మనం చూస్తుంటాం, నిద్రపోతాం మనము, మరి మన ప్రాణం ఎక్కడికి వెళ్తుందో ఏమవుతుందో కూడా తెలియదు. ఇంతవరకు ఏ శాస్త్రజ్ఞుడు కూడా ఏ సైంటిస్ట్ కూడా కళల గురించి చెప్పలేకపోతున్నాడు, ఎక్కడికి వెళ్తుంది మన ఆత్మ ఏంటి అని చెప్పేసి. దైవం ఇక్కడ చెప్తున్నాడు, నేను నిద్రపోతున్నప్పుడు నీ ఆత్మను వశపరుచుకుంటాను, పగటిపూట మీరు చేసేదంతా కూడా నేను తెలుసుకుంటాను, తిరిగి మళ్ళా మీ ఆత్మను మీ శరీరంలోకి పెడతాను. ఎందుకంటే మీకు ఎంత అయితే సమయాన్ని కేటాయించాడో అది పూర్తి చేయడానికి, మీ యొక్క ఆయుష్ను పూర్తి చేయడం కోసం తిరిగి ప్రాణం మన ఆత్మ మన శరీరంతో కలుస్తుంది. మరి ఎవరి సమయం అయితే అయిపోతుందో మరి ఆ ఆత్మ దేవుని వద్ద ఉండిపోతుంది. చాలామంది నిద్రలోనే ప్రాణాలు పోతుంటాయి చాలామందికి. కాబట్టి మన ఆత్మలను వశపరుచుకునేవాడు ఆయన మాత్రమే. ఇంకా ప్రాణాన్ని పోసేది ఆయనే, ప్రాణాన్ని తీసేది కూడా ఆయనే. అందుకనే ఆయనను సృష్టి స్థితిలయకారుడు అంటారు. ఇంకా చూడండి, దైవం మరొక సందర్భంలో ఈ విధంగా చెప్తున్నాడు 24వ అధ్యాయం 43వ వాక్యంలో, మీరు ఆకాశం వైపు ఎప్పుడైనా చూసారా? చూడండి ఎంత ఏ విధంగా ప్రశ్నిస్తున్నాడు చూడండి. ఓ మనిషి, ఆకాశం వైపు నువ్వు ఎప్పుడైనా చూసావా? చూడు మేఘాలను ఏ విధంగా ఆయన నడిపిస్తున్నాడో, తర్వాత వాటిని మరి పరస్పరం ఏ విధంగా కలుపుతున్నాడు చూడండి. ఆ మేఘాలన్నీ కూడా మబ్బులన్నీ కూడా ఒక చోట చేరతాయి, దట్టంగా మారతాయి. ఆ తర్వాత ఒకదానిపై ఒకటి పొరలుగా నేను పేరుస్తున్నాను, చూస్తున్నావా? మరి నీవు చూస్తావు, ఆ మబ్బుల పొరల నుండి వాన చినుకులు పడుతుంటాయి. మరి అంతేకాదు, ఆయన ఆకాశంలో మరి వడగండ్ల వాడను కురిపిస్తాడు, ఇంకా తాను కోరిన వారిపై వాటిని కురిపిస్తాడు.
ఇంకా తాను ఎవరికైతే కోరుతాడో వారికి ఆ వడగళ్ళ వాడ నుండి నష్టాన్ని కూడా కలుగజేస్తాడు. కాబట్టి సోదరులారా, ఈ విధంగా మన దైవము, మన సృష్టికర్త, మన అల్లా అమితమైనటువంటి అధికారాలు, అమితమైనటువంటి శక్తి సామర్థ్యాలు గలవాడు. మరి చూడండి, మరొక సందర్భంలో చెప్తున్నాడు, భూమి ఆకాశాల సామ్రాజ్యము ఆయనది మాత్రమే. ఆయన తాను కోరినది సృష్టిస్తాడు. తాను కోరిన వారికి ఆయన ఆడపిల్లలను ఇస్తాడు. మరి తాను కోరిన వారికి ఆయన మగపిల్లలను ప్రసాదిస్తాడు. ఇంకా తాను కోరిన వారికి మగపిల్లలను, ఆడపిల్లలను కూడా ప్రసాదిస్తాడు. మరి తాను ఎవరికైతే కోరతాడో వారికి అసలు పిల్లలే ప్రసాదించడు. చాలామంది మనం చూస్తుంటాము, పిల్లలు లేనివారు, సంతానం లేనివారు ఎంతోమంది ఉంటుంటారు. కాబట్టి ఈ విధంగా మనకు ఏదైనా సంతానం కలగాలన్నా, ఆ సంతానము మగ లేకపోతే ఆడది అవ్వాలన్నా అది కేవలము ఆయన చేతుల్లోనే ఉన్నది. ఈ భూప్రపంచం మీద ఎవరి చేతుల్లో కూడా లేదు సోదరులారా. ఏ మనిషి చేతుల్లో కూడా లేదు, ఏ గ్రహం చేతుల్లో కూడా లేదు, ఎవరి చేతుల్లో కూడా ఏమి కూడా లేదు సోదరులారా. ఆయన ఏదైతే తలుస్తాడో, ఆయన ఏదైతే మరి మనకు ఇవ్వాలనుకుంటాడో అది మాత్రమే జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ఇంకా చూడండి, ఇంకా మరొక సందర్భంలో ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. 2వ అధ్యాయాన్ని మనము పరిశీలించినట్లయితే 29వ వాక్యాన్ని, అల్లాహే మీకోసం భూమిలో ఉన్నటువంటి సమస్త వస్తువులను సృష్టించాడు. ఇంకా ఆకాశం వైపునకు ధ్యానాన్ని మరల్చి మరి అనేక వస్తువులను అందులో పెట్టాడు. కాబట్టి మన భూమి మీద మనకు లభించే వస్తువులన్నింటినీ కూడా మరి మన కోసం పుట్టించింది ఆయన మాత్రమే. కాబట్టి సోదరులారా, ఈ విధంగా మనిషికి రకరకాలైనటువంటి అనుగ్రహాలను ఆయన కురిపిస్తున్నాడు. మరి ఆయన ప్రతిఫలంగా ఏమి కోరుతున్నాడు? ప్రతిఫలంగా ఆయనకు మనము ఏదైనా అన్నం పెట్టాలని ఆయన కోరుతున్నాడా, లేకపోతే మరొకటి ఏదైనా చేయాలని కోరుతున్నాడా? ఏమి కూడా కోరడం లేదు సోదరులారా. ఒకే ఒక విషయం, అదేమిటంటే ఈ నేను ప్రసాదిస్తున్నటువంటి ఈ అనుగ్రహాలకు కృతజ్ఞత మరి నాకు మాత్రమే తెలుపు అని చెప్పేసి కోరుతున్నాడు. మరి అనుగ్రహాలు పొందుతూ వేరొకరికి కృతజ్ఞత చెల్లించుకు అది ద్రోహం అవుతుంది, అది పాపం అవుతుంది. కాబట్టి ఎవరైతే అనుగ్రహాలు కురిపిస్తున్నారో ఆ దైవాన్ని మాత్రమే నీవు దైవంగా గుర్తించు, ఆయనకు మాత్రమే కృతజ్ఞతలు తెలుపు. కాబట్టి సోదరులారా, ఇన్ని గొప్ప మాటలు, ఇన్ని మంచి మాటలు మనము ప్రతిరోజు వింటుంటాము. కానీ మన పనులు మనం మామూలుగానే చేస్తూ ఉంటాము. మన మనస్సు ఎంత మాత్రం కూడా మార్పుకు మరి మారాలని చెప్పేసి ఎంత మాత్రం కూడా మనం కోరము. దానికి కారణం ఏమిటంటే మనము ఈ విషయం పట్ల సరైనటువంటి అవగాహన కల్పించుకోకపోవడము, దాని గురించి ఆలోచించకపోవడం. కాబట్టి సోదరులారా, దైవ గ్రంథము, దైవం తన ప్రవక్తలను, తన గ్రంథాన్ని ఎందుకు పంపుతాడు అంటే మనిషి వాటిని చదివి వాటిని అర్థం చేసుకుని మరి తన యొక్క జీవితాన్ని మార్చుకోవాలని, తన యొక్క విశ్వాసాన్ని అతను మార్చుకోవాలని. అలా కాకుండా కేవలము విని ఊరుకోవడానికి, బాగున్నాయి కదా అని చెప్పేసి విని ఊరుకోవడానికి అంత మాత్రం కూడా దైవం తన గ్రంథాన్ని పంపడు సోదరులారా. ఎందుకంటే ఆయన కేవలం ఒక ఆట వస్తువు మాదిరిగా మనకు ఈ జీవితాన్ని ప్రసాదించలేదు. ప్రతి దానికి ఒక లక్ష్యాన్ని పెట్టాడు. మన జీవితానికి కూడా ఒక అద్భుతమైనటువంటి లక్ష్యం ఉన్నది. దైవం చెప్తున్నాడు అంతిమ గ్రంథం ఖురాన్లో, వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదు, నేను మానవులను నా ఆరాధన నిమిత్తం మాత్రమే సృష్టించాను. కాబట్టి మనిషి పుట్టుక ఆయనను ఆరాధించడము, మనిషి పుట్టుక కేవలము ఆయనను దైవంగా భావించి మరి మన యొక్క ప్రార్థనలన్నీ కూడా ఆయనకు మాత్రమే చేయడము. కాబట్టి ఆ దైవాన్ని తెలుసుకోవడంలోను, అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాలను గ్రహించడంలోనే మనిషి జీవితానికి ఔన్నత్యము. కాబట్టి మన జన్మకు సార్థకత ఏమిటంటే మన జన్మకు కారణమైనటువంటి ఆ దైవాన్ని గుర్తించడమే. అది గుర్తించకుండా మనము ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ అది అంతా కూడా వ్యర్థమవుతుంది సోదరులారా. మరి మరొక విషయాన్ని చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఆయన మనకు కలుగజేస్తున్నటువంటి అనుగ్రహాలను గురించి ఈ విధంగా జ్ఞాపకం చేస్తున్నాడు. భూమి ఆకాశాల సృష్టిలో మీరు దేవుని యొక్క నిదర్శనాలను చూడండి. దైవం ఎక్కడున్నాడండి? మన ఇంట్లో ఉన్నాడా? లేకపోతే మనం కట్టుకున్నటువంటి 4 గోడల మధ్య ఉన్నాడా? కాదు సోదరులారా. చూడండి, భూమి ఆకాశాల సృష్టిని ఒకసారి పరిశీలించండి. దేవుని మహిమలు, దేవుని యొక్క అనుగ్రహాలు మీకు కనబడతాయి.
ఇంకా రేయింబవళ్ళను ఒకసారి చూడండి, ఒకదాని వెంట వచ్చి అవి నిరంతరంగా ఏ విధంగా ప్రయాణం చేస్తున్నాయో. రేయి అలసిపోయి నేను తెల్లవారును అంటే మనం ఎంత, మన జీవితం ఏ విధంగా ఉంటుంది? మరి పగలు నేను వెళ్ళను అంటే మనిషి ఏ విధంగా అయిపోతాడో చూడండి. కాబట్టి రేయింబవుళ్ళు ఒకదాని వెంట నిరంతరంగా ప్రయాణం చేస్తున్నాయి. ఆయన ఆ విధంగా నిర్దేశించాడు. ఇంకా చూడండి, మరి ప్రజలకు లాభం చేకూర్చే వస్తువులు మోసుకుంటూ తిరిగే సముద్రాల్లో తిరిగే ఓడలను ఒకసారి పరిశీలించండి. చిన్న రాయి మనకు సముద్రంలో నీళ్లలో వేస్తే మునిగిపోతుంది. ఆ టన్నుల కొద్ది బరువైనటువంటి ఆ ఓడ తేలుతూ మనకు ఎంతో ప్రయోజకరమైనటువంటి పనులు మనకు చేస్తుంటుంది. ఇంకా అల్లా పైనుండి కురిపించే వర్షపు నీటిని ఒకసారి పరిశీలించండి. దాని ద్వారా మృత భూమికి ఆయన ప్రాణాన్ని పోస్తాడు. మొక్క చచ్చిపోతుంది, ఎండిపోతుంది, ఇది మళ్ళా బ్రతుకుతుందా అనుకుంటాం, కానీ వాన పడగానే తిరిగి అది చిగురిస్తుంది. కాబట్టి ఈ అనుగ్రహాలు, ఈ నిదర్శనాలు అనునిత్యం కూడా మన కళ్ళ ముందు కనిపించేవి సోదరులారా. అయితే మరి మనము కళ్ళను మూసుకుంటే నిదర్శనాలు ఎంత మాత్రం కూడా మనకు కనబడవు. కళ్ళు తెచ్చి చూడాలి. ప్రధానంగా మన హృదయం యొక్క కళ్ళను మనం తెరవాలి. మన హృదయాన్ని తెరిచి మనం ఆలోచించాలి. అప్పుడే దేవుని యొక్క ఈ నిదర్శనాలన్నీ కూడా మన కళ్ళకు కనబడతాయి. ఆ నిదర్శనాలను చూచి మనము ఆ దైవాన్ని మనము గుర్తించగలము, అప్పుడు మాత్రమే. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు గల దైవాన్ని మనం ఎంత తేలికగా మార్చేసాము అంటే మరి మరి మానవులను తీసుకువచ్చి మనము ఆ దైవం యొక్క స్థానాన్ని ఇవ్వడం జరిగింది. ఇంకా మానవుని కంటే తక్కువైనటువంటి జీవజాలాన్ని తీసుకొచ్చి ఆ దైవం యొక్క స్థానాన్ని ఇవ్వడం జరిగింది. దీనికి ఈ కారణం ఏమిటి అంటే దేవుని యొక్క తత్వాన్ని మనం తెలుసుకోకపోవడమే, దేవుని యొక్క భావన మనకు తెలియకపోవడమే. కాబట్టి సోదరులారా, ఇంత స్పష్టంగా అంతిమ గ్రంథం ఖురాన్లో దేవుని యొక్క తత్వాన్ని గురించి, మీ అల్లాహ్ ఏ విధంగా ఉంటాడు, మీరు ఎవరిని మీ అల్లాహగా భావించాలి. అల్లాహ్ అంటే సోదరులారా అరబీ భాషలో దేవుడు అని అర్థం. కాబట్టి మీ దైవం ఎవడై ఉంటాడు, ఆయన శక్తి సామర్థ్యాలు ఏమిటి అని చాలా స్పష్టంగా ఆయన ప్రకటించడం జరిగింది. కాబట్టి మనము దైవం ఎలాగుంటాడో మనము గమనించినట్లయితే దైవం ఎవరు కాదో మనము చాలా తేలికగా మనము గుర్తించగలం. కాబట్టి దైవం అనేవాడు, ఆ సృష్టికర్త అనేవాడు ఏ విధంగా ఉంటాడు ఇక్కడ చెప్తున్నాడు. ఆయనకు చావు పుట్టుకలు ఉండవు, ఆయనకు వీటికి అతీతంగా ఉంటాడు. మానవ బలహీనతలకు అతీతంగా ఉంటాడు. ఏ మనిషి సృష్టిలో ఏ వస్తువు కూడా ఆయనకు సాటి లేదు, ఆయనకు సమానము లేదు. కాబట్టి సోదరులారా, ప్రపంచమంతా కలిసి ఆయనను గుర్తించి ఆరాధించిన ఆయన యొక్క ఘనతలో కొద్దిగా కూడా పెరగదు. మరి ప్రపంచమంతా ఆయన ఆరాధన మానివేసిన ఆయన ఘనతలో కొద్దిగా కూడా తగ్గదు. మనము ఆయనను ఎందుకు ఆరాధించాలంటే మన మంచి కోసమే, మన ఇహపరలోకాల సాఫల్యం కోసమే మనము ఆయనను గుర్తించి ఆయనను ఆరాధించాలి. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకుందాము. మరి ఈ రోజున శుక్రవారము సిసిసి ఛానల్లో 9 నుండి 9:30 గంటల వరకు ఖురాన్ సందేశం అనే ఒక కార్యక్రమం వస్తుంది. మరి మీరు వాటిని ఆ యొక్క కార్యక్రమాన్ని వీక్షించండి. ఏదైనా మీకు సమస్య ఉన్నట్లయితే, లేకపోతే ఏదైనా ఒక సందేహం ఉన్నట్లయితే ఆ ఫోన్ నంబర్కి మీరు ఫోన్ చేసి సందేహాన్ని తీర్చుకోండి. మరి అపోహలను మనం తొలగించుకున్నట్లయితే, మరి ఇస్లాం పట్ల అపోహలను మనం తొలగించుకున్నట్లయితే దాని పట్ల ఒక మంచి అవగాహన వస్తుంది. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో అంతిమ గ్రంథం ఖురాన్ నుండి వీటి పట్ల మనము ఆలోచన చేయాలని, అవగాహన కల్పించుకోవాలని, మన యొక్క జీవితాలలో మనం వీటిని అనుసరించాలని, దైవం మనందరికీ కూడా మంచిని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.